వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అది విశాఖ తీరం అలల మీద లయలో పెరిగిన ఒక మహావృక్షం. అదే ఆంధ్ర విశ్వవిద్యాలయం. 1926లో అంకురించిన ఈ విద్యా దేవాలయం నేడు 100 ఏళ్ల మహోన్నత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని తెలుగు జాతి గర్వంగా నిలిచింది. ఇది కేవలం ఒక విశ్వవిద్యాలయం కాదు, ఒక యుగం, ఒక సంస్కృతి, ఒక మేధో ప్రవాహం. తేజస్వినావధీతమస్తు అనే మంత్రం కేవలం గోడల మీద రాసిన నినాదం కాదు, లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన దారి దీపం. శతాబ్దం కింద ఆంధ్రుల మేధో సామర్థ్యానికి ఒక వేదిక కావాలనే ఆలోచనతో కట్టమంచి రామలింగారెడ్డి లాంటి మహనీయులు ఈ విశ్వవిద్యాలయానికి పునాది వేశారు. ఆయన దూరదృష్టి, విద్యపై ఉన్న అభిరుచి ఈ సంస్థని ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి. ఆ తరువాత తొలి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ విశ్వవిద్యాలయానికి ఒక మేధో రూపాన్నిచ్చారు. ఆయన తత్వచింతన, విద్యపై ఉన్న లోతైన అవగాహన ఆంధ్ర యూనివర్సిటీ అకాడమిక్ విలువలను ప్రపంచానికి పరిచయం చేసింది. 100 ఏళ్ల ఈ ప్రయాణంలో ఆంధ్ర యూనివర్సిటీ కేవలం పాఠాలు మాత్రమే నేర్పలేదు, వ్యక్తిత్వాలని తీర్చిదిద్దింది. నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ నుంచి గణాంక శాస్త్రంలో ప్రపంచ ఖ్యాతి పొందిన సిఆర్ రావు వరకు ఎంతోమంది మేధావులు ఈ విశ్వవిద్యాలయంతో అనుబంధం కలిగి ఉండటం ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టని చాటి చెబుతుంది. రాజకీయ రంగంలో ఎం వెంకయ్యనాయుడు, ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన దువ్వూరి సుబ్బారావు, వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచిన జిఎం రావు వంటి ప్రముఖులు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులే. వీరందరూ ఒక్కో రంగంలో శిఖరాలను అధిరోహించి తమ మూలాలను గర్వంగా చెప్పుకున్నవారు. ఏయూ క్యాంపస్ అంటే కేవలం క్లాస్ రూమ్స్ మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. అక్కడి గ్రీన్ ల్యాండ్స్, లైబ్రరీ కారిడార్స్, హాస్టల్ జీవితం ఇవన్నీ కలిపి ఒక విద్యార్థి జీవితాన్ని మలిచే అనుభవాలు. అక్కడ నేర్చుకున్న పాఠాలు సిలబస్కి మాత్రమే పరిమితం కావు, జీవితం ఎలా ఎదుర్కోవాలో నేర్పే అమూల్యమైన అనుభవాలు. ప్రతి ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ హృదయంలో ఈ క్యాంపస్ ఒక గుర్తుగా, ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది. సాంస్కృతికంగా కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఒక కేంద్ర బిందువే. తెలుగు సాహిత్యం, నాటకాలు, కళలు అన్నింటికీ ఈ విశ్వవిద్యాలయం ఒక వేదికగా నిలిచింది. ఎంతోమంది సాహితీవేత్తలు, కళాకారులు ఇక్కడి నుంచి వెలుగులోకి వచ్చారు. ఒక తరం ఆలోచన విధానాన్ని సంపూర్తిగా ప్రభావితం చేసిన వేదిక ఇది. విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం కాదు, సమాజాన్ని మార్చడానికి అనే భావనని ఏయూ విద్యార్థుల్లో నాటింది. ప్రస్తుత కాలంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్కు అనుగుణంగా ఆంధ్ర యూనివర్సిటీ తన అడుగులు వేస్తోంది. విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు, రీసెర్చ్ కొలాబరేషన్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, స్టార్టప్ కల్చర్ ఇవన్నీ ఏయూను కొత్త శతాబ్దానికి సిద్ధం చేస్తున్నాయి. డిజిటల్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి రంగాల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ యువతకు భవిష్యత్తు అవకాశాలను అందిస్తోంది. ఈ శతాబ్ది ఉత్సవాలు కేవలం ఒక వేడుక కాదు, ఒక గర్వకారణం. ఈ వేడుకలకు హాజరు కానున్న ప్రముఖుల జాబితా కూడా అదే స్థాయిలో ఉంది. సిపి రాధాకృష్ణన్, నారా చంద్రబాబు నాయుడు, అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు ఈ ఉత్సవాలకు హాజరవడం ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను మరింత పెంచుతోంది. 100 రూపాయల స్మారక నాణెం, ప్రత్యేక తపాలా స్టాంపు, కాఫీ టేబుల్ బుక్ ఇవన్నీ ఈ విశ్వవిద్యాలయ చరిత్రను భావితరాలకు అందించే అమూల్యమైన గుర్తులుగా నిలుస్తాయి. విశాఖ సముద్ర తీరంలో నిలిచిన ఈ విద్యాక్షేత్రం ఒక శతాబ్దం పాటు తన జ్ఞాన దీపాన్ని వెలిగించింది. కానీ ఇది ముగింపు కాదు, ఇది ఒక సరికొత్త ప్రారంభం. రాబోయే రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రంగా ఎదిగి మరింత మంది మేధావులను ప్రపంచానికి అందించాలని ఆశిస్తూ ఒక శతాబ్దం పూర్తయింది, కానీ కథ ఇంకా కొనసాగుతోంది. ప్రతి అలతో కలిసి, ప్రతి తరంతో కలిసి ఈ విశ్వవిద్యాలయం తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఏయూ అంటే ఒక పేరు కాదు, అది ఒక భావన, ఒక జ్ఞాపకం, ఒక గర్వం. 100 ఏళ్ల వైభవం, శతాబ్దాల స్ఫూర్తి, ఇదే మన ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో పూర్వపు, ప్రస్తుత విద్యార్థులందరికీ, అలాగే ఇప్పటివరకు చేస్తున్న అధ్యాపకులు, కులపతులు, ఉపకులపతులు అందరికీ, అంటే ఒక సమాజాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బర్డ్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తోంది.